అకాల వర్షాలకు తడిసిన వడ్లన్నీ కొనాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, కనీస మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకునే దుస్థితి ఉందని విమర్శించారు. వడ్లు అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథమన్న కాంగ్రెస్ నేతలు వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు సంజయ్. కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ తీసుకున్నట్లు ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ నేతలు 2 లక్షల రుణమాఫీ డ్రామాలు ఆడినట్లు విరుచుకుపడ్డారు సంజయ్. సిరిసిల్లలో పర్యటించిన సంజయ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఆపై వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు బీజేపీ ఎంపీ. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయి రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి పరిస్థితులు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షలు మాఫీ చేస్తారట. బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు మీద లేవా, ప్రభుత్వం దగ్గర లేవా? 5,000 కోట్ల రూపాయలు వీటికే పైసలు లేవన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు. మరి ఏం చేస్తారు?